ఇప్పుడు చాలామంది నన్ను ఈటిలో కమెంట్స్ చూస్తుంటే అడుగుతున్నారు. అదేంటి మీరు 'పుష్పలో' చెట్లు కొట్టేశారు. ఇప్పుడేంటి చెట్టు కాపాడుతున్నారు అంటున్నారు. అంటుంటే అది అది ఒక కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ లార్జ్ స్కేల్ ఫిలిం. దాంట్లో ప్రతిది ఆ క్యారెక్టరైజేషన్ కాడ్నించి అన్నీ అలా అలా ఉండే సినిమా అది. అది అసలు ఆ రీచ్ వేరు. ఆ దీనిలో ఎళ్ళిన సినిమా. అలాగే ఈ సినిమాలో ఇది ఇది కూడా అలాంటిదే. ఏది పిల్లలందరిని రీచ్ అవ్వాలి, పెద్దవాళ్ళని రీచ్ అవ్వాలి. ఇలాంటి దీంతో అదొక ఎత్తయితే ఇది ఇంకో రకమైన సినిమా. మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమానే చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్‌గా ఈ సినిమా మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్‌ని రీచ్ అవుద్ది. అలాగే మేము ఇంకొకటి ఏంటంటే అందరికీ మీరు ఇలా ఈ నెగెటివ్ సినిమా మధ్యలో 95% ఎక్స్ట్రార్డినరీ సినిమా 'పుష్ప' అని అన్నారు. మధ్యలో ఏదో 4, 5% కొంచెం నెగెటివ్ క్యారెక్టర్ ఇట్లా అంటూ ఉండేవాళ్ళు. ఏవండీ మీ అందరి కోసం ఇంత మంచి సినిమా చేశాం. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎంత దూరం తీసుకెళ్ళాలి అందరూ కలిసి. మీ నచ్చే సినిమా, కంటెంట్ సినిమా, పెర్ఫార్మెన్స్‌లో ఉన్న సినిమా. ఇంత మంచి సినిమా చేసినందుకు మీరందరూ ముందలకొచ్చి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.